రైతు సంక్షేమం కోసం రాష్ట్రాలు చేపట్టే చర్యలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా దేశమంతటా పంటల కాలనీలను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ తద్వారా రైతులకు కనీస మద్దతు ధర దొరకడం సహా మార్కెట్లో ఇష్టారీతి వ్యాపారం అదుపులోకి వస్తుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సూచించిన ఆయన నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రైతుల ఆదాయం రెట్టింపుపై తెలంగాణ అభిప్రాయాన్ని తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూనే కేంద్రానికి పలు సూచనలు చేశారు. తెలంగాణలో వ్యవసాయ అనుబంధంగా ఉన్న సాంప్రదాయ వృత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నామన్న కేసీఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ గొర్రెలు, చేపల పెంపకం, పశుపోషణ, పాల ఉత్పత్తులు పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా 17,000 కోట్ల మేర పంట రుణాలను 4 దశల్లో మాఫీ చేశామన్న ముఖ్యమంత్రి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ అవసరాల కోసం 4,000 రూపాయలు ఇస్తూ ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తుందని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. ఈ చర్య వల్ల 1.5 కోట్ల ఎకరాలలో ఖరీఫ్, రబీ పంట కాలాల్లో 55 లక్షల మంది రైతులకు ఉపయోగం ఉంటుందని వివరించారు. దీర్ఘకాలంలో రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్న కేసీఆర్ రైతు సంక్షేమం కోసం రాష్ట్రాలు చేపట్టే చర్యలకు కేంద్ర ప్రభుత్వం మద్దతివ్వాలని కోరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు 8 అంశాలను సూచించిన కేసీఆర్ వ్యవసాయానికి అనువైన వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంటల కాలనీలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల కనీస మద్దతు ధర లభిస్తుందన్న ఆయన మార్కెట్లో ఇష్టరీతి వ్యాపారం అదుపులోకి వస్తుందని పేర్కొన్నారు. దేశంలో పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పరిశోధనలు ముమ్మరం కావాలని సూచించిన సీఎం అందుకనుగుణంగా కేంద్రం పరిశోధనా సంస్థలను ప్రోత్సహించాలని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించిన ఆయన ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులిచ్చి సహకరించాలని పేర్కొన్నారు. తక్కువ రేట్లతో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్న కేసీఆర్ పంటల బీమా విషయంలో ప్రస్తుతం ఉన్న అడ్డంకులు తొలగించి బీమా తప్పనిసరి చేసేలా పథకాలు రూపొందించాలని సూచించారు. దేశంలో పండుతున్న పంటలకు అనుగుణంగా దిగుమతులపై పూర్తిస్థాయిలో సమీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆహార ధాన్యాలు, నూనె ఉత్పత్తులు, విత్తనాలు, జౌళి సంబంధిత రంగాల ఉత్పత్తులపై మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న కేసీఆర్ పాలు, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, వ్యవసాయ అటవీ ఉత్పత్తులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపులిస్తే రైతులపై భారం తగ్గుతుందని వివరించారు. కాంపా నిధుల విడుదల సహా వాటిని ఖర్చు చేసేందుకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం దృష్టి సారించాలన్నారు. కాంపా నిధులను ఖర్చు చేసే విషయంలో నిబంధనలను తక్షణం అమల్లోకి తేవాలన్నారు. రైతు సంక్షేమం కోసం కేంద్రం దీర్ఘకాలిక దృష్టితో నిబంధనలు రూపొందించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరిన కేసీఆర్ రోజువారీ కూలీలకు ఇచ్చే వేతనంలో 50% రైతులు, 50% ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.